50,000 కోట్ల దోపిడీకి కుట్ర, ఎల్ఆర్ఎస్ వెనుక భారీ ప్లాన్, కాంగ్రెస్ కొరివితో గోక్కుంటుంది, బీసీల్లో ముస్లింలను చేర్చారు, కేంద్ర బడ్జెట్పై చర్చకు సిద్ధమా, కాంగ్రెస్కు బండి సవాల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి, నీ బీజేపీని గెలిపించకండి, నీ కాంగ్రెస్ని గెలిపించకండి, ఇంకెవరినైనా గెలిపించండి, అంతే తప్పించి వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకండి. 50,000 కోట్ల దోపిడీకి కుట్రాట. మరి ఇంత దోపిడీ చేస్తా అంటే నువ్వెట్లా చూసుకుంటూ కూర్చున్నావు? కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నోడివి. 50,000 కోట్ల దోపిడీకి కుట్ర చేస్తున్నారని తెలిసినప్పుడు ఈ కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా, ఆర్థిక శాఖ మంత్రి చేస్తున్నారా, ఇంకో మంత్రి గారు చేస్తున్నారా, ప్రభుత్వమే ఈ కుట్ర చేస్తున్నదా అని తెలిసినప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న మీరు మరి కేంద్రం దగ్గరికి పోయి ఇట్లా 50,000 కోట్ల దోపిడీ తెలంగాణలో జరగబోతున్నది, దీంట్లో వీళ్ళ హస్తం ఉన్నదని వాళ్ళ పేర్లు ఇచ్చి వీళ్ళని అందరిని తీసుకుపోయి కటకటాల లోపల దోలద్దును. నోటి మాటలు చెప్తున్నావా, నిజం చెప్తున్నావా? ఎల్ఆర్ఎస్ వెనుక భారీ ప్లాన్ అంటే ఎల్ఆర్ఎస్ ఎవరు? ఇండ్లు కొనుక్కునేటోళ్ళో లేకపోతే ఈ ఫ్లాట్స్ కొనుక్కునేటోళ్ళో వాళ్ళ పేరు మీద ఇంత దోపిడీ జరుగుతుందని చెప్తున్నావు. ఇవన్నీ క్లీన్గా చూపించి ఈ దోపిడీని ఆపే శక్తి నీకు లేదా? మంత్రిగా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇక మిమ్మల్ని గెలిపించుకొని